ఈరోజు మేము మా ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తున్నాం. అందరు జొన్న రొట్టెలు రావట్లేదని బాగా బాధపడుతున్నారు. కొనుక్కొచ్చుకుంటారు, తింటారు. అయితే కొనుక్కొచ్చుకున్న జొన్న రొట్టెలల్లో బియ్యం పిండి కలుస్తుంది. ఇప్పుడు షుగర్ ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకనే జొన్నలు తెచ్చుకొని పిండి పట్టించుకొని చేసుకుంటానికి రావు. బయట పోయి కొనుక్కొచ్చుకుంటే బియ్యం పిండి కలుపుతారు. అందుకోసమని మీకు ఈజీగా రొట్టె చేసుకునేటట్టు నేను చూపిస్తే ఇప్పుడు, సరేనా? ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాం. మనకి తగినన్ని నీళ్ళు, వాటర్. ఈ వాటర్ మసలాలే. ఇప్పుడు దీనిలోనే చిటికెడంతా ఉప్పు, ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు ఉప్పు వేసే టేస్ట్ మంచిగా వస్తుంది రొట్టె. నీళ్ళు వాటర్ మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనకి అవసరం ఉన్నన్ని రొట్టెల బదులు మీరు ఒక గ్లాస్ చేసుకుంటారు, 2 గ్లాసులు చేసుకుంటారు, మీ ఇష్టం. మేమైతే ఒక 10 రొట్టెల వరకు చేసుకుంటాం. ఈ నీళ్ళు మసలే నీళ్ళల్లో ఇట్లా పిండేసి మాకు కావాల్సినన్ని మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ దించేసుకోవాలి. పిండి ఉప్పడం అంటారు దీన్ని. ఇప్పుడు ఇక్కడ మనము స్టవ్ మీద పెంక పెట్టుకోవాలి. ఇట్లా పిండి ఉప్పితే రొట్టె మంచిగా వస్తుంది. ఇట్లా పిండి మంచి ఇట్లా పిండి ఉప్పుకున్నామా. ఇప్పుడు మనకి కావాల్సినంత దీనిలో వేసుకుంటా పిసుక్కోవాలి. ఇట్లా నీళ్ళు చల్లుకొని కొంచెం చూసి ఇట్లా చేస్తుందా. ఇలా చేయాలి. ఇట్లా 4 ఏళ్ళు వెనకకు, 3 ఏళ్ళు ఉంటున్నాయి. ఈ 3 ఏళ్ళు ఒత్తుతున్నాయి, వెనక ఇది ఒత్తుతుంది రొట్టె పిండిని. ఇగో దాసుకోవద్దు, పేసు చూడు పింపులు ఉన్నాయి. మెత్తగా కాలాలి కదా, రొట్టె కాలాలి కదా. రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, అక్కడ రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మా తెలంగాణలో చేసుకుంటారు రొట్టె. మొక్కజొన్న రొట్టె చేసుకుంటారు. బాగా మొక్కజొన్న రొట్టె చేసుకుంటాం మేము. ఫస్ట్ చిన్న రొట్టెలు చూడండి. ఇగో ఒక్క రొట్టె నన్ను ఎంత పల్చగా వచ్చినాయి. ఇగో రొట్టెలు చూడండి. ఇగో మెత్తగా ఇగో మెత్తగా రొట్టె. వేడి జొన్న రొట్టెలు రెడీ. నేను ఎట్లా చేసినో మీరు కూడా అట్లే చేసి తిని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ జొన్న రొట్టె మా అమ్మాయిని తినమని చెప్తాను. రొట్టెలా కూర పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. అట్లా మళ్ళీ రొట్టెలో పెట్టుకొని కూర
ఇప్పుడు ఎప్పుడు నేను తింటున్నా అని అంటుర్రు కదా. ఈసారి నేను తినను, ఇగో మా పక్కన మా చెల్లెలు తింటుంది రొట్టె. ఇది తిని చూసి చెప్పాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కర్రీ జొన్న రొట్టె చాలా టేస్టీ, సూపర్ కాంబినేషన్. జొన్న రొట్టె, పన్నీర్, బఠానీ, టమాటా వేసి కర్రీ చేసినాను. ఈ కూర, ఈ అన్నం. ఈ కూర కావాలంటే రొట్టెనండి, రొట్టె. ఇప్పుడు ఈ కర్రీ ఈ రొట్టెలకి ఎంత బాగుంటుంది తెలుసా? నిజంగా చాలా బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. మటన్ కూడా ఇంత బాగుండదు. రొట్టెలో పెట్టుకొని ఇట్లా కూర తింటే ఉంటుంది తెలుసా. అబ్బా నట్ట నడుమల కర్రీ, మధ్యలో ప్లేట్లు ఇట్లా రొట్టె పెట్టుకొని తింటుంటే చూసుకో. అబ్బాయి కూర ఎంత బాగుందో. ఎలా ఉందిరా నిజం చెప్పురా. సూపర్ ఉందండి, సూపర్. కాంబినేషన్ అంతా సూపర్ ఉంది. టేస్ట్ జొన్న రొట్టె కూడా చాలా బాగుంది, స్మూత్గా ఉంది, మెత్తగా. జొన్న పిండిలా బియ్యం పిండి ఏది వేయకుండా జొన్నలు కొని పట్టించిన. ఎంత బాగుందంటే మా సొంత కూరీలు వస్తున్నాయి. అబ్బా 4 రొట్టెలు తినొచ్చండి. కూర ఎక్కువ తినాలి, రొట్టెలు తక్కువ తినాలి. ఇంట్లో కూర ఎక్కువ తినొచ్చు, రొట్టెలు ఎక్కువ కొడతాయి, 2 అవుతాయి. కూర చూడు కలర్ఫుల్గా. ఏ మటను, ఏ చికెను దేనికి పనికిరాదు. ఊర్లలో అయితే బాగా చేస్తారు. ఇంకా ఎట్లా ఉందిరా అక్కంది? అక్క చూడు సూపర్ ఉందంటే. నార్మల్గా నేను జొన్న రొట్టె తినాలనిపిస్తుంది. తినే కొద్దీ తినాలని ఒక్క ముద్దెట్టుకోర సొంతమా. నిజంగా 4 రొట్టెలు తినేసు. నిజం. పన్నీర్ కూర నీళ్ళు ఉండడం నాకు ఇష్టం లేదు. ఇలా వండుకొని ఇట్లా రొట్టెలు తింటే పాలు కూడా లేదు చూడు. పన్నీర్ ఇందా చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. కమ్మదనం. కూర కింద రొట్టె నాంత చూడండి. కూర రొట్టెలు వేసుకున్నాం కదా, ఈ రొట్టె తుంచుకొని నానిన రొట్టె, కూర కింద వేసిన రొట్టె ఇది ఉంటుంది. ఈ ముక్క బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఎలా ఉంది? రొట్టె తీసుకో. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఇలా కూర వండుకొని ఇలా రొట్టెలు చేసుకొని తినండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా పన్నీర్ కూర కావాలంటే నా వీడియోలోకి పోయి చూస్తే నా పన్నీర్ కర్రీ తెలుస్తుంది. ఎలా వండినో తెలుస్తుంది మీకు. జొన్న రొట్టెలు మీ ముందే చేసినాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.